గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళైతే మీకు నేను కలిక్కాయలు ఎలా ఉంటాయి, వాటి పండ్లు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. సో నేనైతే ఇలా మా ఊరి దగ్గర ఉన్న అడవిలోకి వచ్చాను. సో మార్నింగ్ టైం కదా, చాలా రిఫ్రెష్మెంట్ టైం. సో ఇక్కడైతే నేను పెద్ద కలిక్ చెట్టుని అయితే ఫైండ్ అవుట్ చేశాను. దాన్ని మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం. సో లెట్స్ గో అండ్ సీ. సో కలిగి పళ్ళు ఎలా ఉంటాయి, వాటి కాయలు ఎలా ఉంటాయి అని చూద్దాం. ఇదైతే చాలా పెద్ద చెట్టు, మీరు చూడొచ్చు. సో చాలా చాలా పెద్ద చెట్టు. బేసిక్గా ఇవి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి రోడ్ సైడ్ అనేది, కానీ ఇది కొంచెం అడవి లోపలికి ఉంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే చిన్న కాలువ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇవి తెలుగంగా వాటర్ వస్తాయి. ప్రజెంట్ అయితే మాకు రాలేదు. సో ఇవి అయితే ఈ మధ్య కాలంలో వర్షానికి వచ్చిన వాటర్ అయితే ఇక్కడ నిలబడి ఉన్నాయి. మీరైతే చూడొచ్చు క్లియర్గా, అక్కడైతే పోతూ ఉన్నాయి కదా. ఇది ఒక చిన్న పిల్ల కాలువ లాంటిది. ఓకే, పిల్ల కాలువతో మనకి ఎందుకు కానీ మనం వెళ్ళి కలిక్కాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. హ్యావ్ ఎ లుక్. ఓకే, నేనైతే ఈ కాలువని ఇలా దాటుతూ అవతలికి వెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నా. మీరైతే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కలిగి పళ్ళు. బేసిక్గా కలిగి కాయలు, ఫస్ట్ కాయలు వస్తాయి. కాయలు అయితే మీకు చూడడానికి ఇలా పచ్చగా ఉంటాయి, పచ్చగా బ్రౌన్గా ఉంటాయి. సో ఒక్కొక్క చెట్టుని బట్టి అనేది వాటం అనేది ఉంటుందండి. కొన్ని అయితే పచ్చగా ఉంటాయి, కొన్ని అయితే ఇట్లా బ్రౌన్ కలర్ మిక్స్డ్ కూడా ఉంటాయి. వన్స్ ఈ బ్రౌన్ కలర్ మిక్స్డ్ అనేది పండ్లుగా పడినప్పుడు ఇలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్లాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా బ్లాక్గా. ఇక్కడైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నేను చేత్తో పట్టుకున్నాను కదా, ఇలా బ్లాక్ అయితే ఉంటాయి పండ్లు. ఇట్లా 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 ఈ చెట్టుకి చాలా చాలా పైన కొమ్మలకైతే చాలా బాగున్నాయి, కానీ వాటిని అందుకోవాలంటే కొంచెం కష్టం. బట్ స్టిల్ ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ విల్ షో ఇట్ టు యూ ఎలా ఉంటాయి అనేది. సో నేనైతే పైకి ఎక్కేసాను. పైకి ఎక్కిన తర్వాత వ్యూ అనేది ఎలా ఉంది ఇక్కడైతే మీరు చూడొచ్చు క్లియర్గా కలిక్కాయలు పండ్లు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ ప్లాంట్. ఇంకా ఇక్కడెక్కడైనా ఉన్నాయో నేను ఫైండ్ అవుట్ చేస్తాను. నేనైతే కొంచెం ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళి రోడ్ సైడ్ ఇంకొక చెట్టు అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇక్కడైతే మీరు చూడొచ్చు క్లియర్గా. నేను ఇంకొక చెట్టు ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేశాను ఇమీడియట్గా. ఈ చెట్టుకి అయితే మీరు చూడొచ్చు చాలా చాలా పళ్ళు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని పండ్లే ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం. ఈ కొమ్మకైతే మీరు చూడొచ్చు అన్ని పండ్లే. ఇవి చాలా, కొన్ని చెట్లు అయితే స్వీట్గా ఉంటాయి, కొన్ని అయితే మిక్స్డ్ అన్నమాట. పులుపు స్వీట్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. డిపెండ్స్, అది మనం చెప్పలేము. ఒక్కొక్క చెట్టు కూడా చూడండి, ఇవి చాలా ఆకారంలో ఇవి పొడవుగా ఉన్నాయి కొంచెం. అవి మీకు ముందు చూపించినట్టు రౌండ్గా ఉన్నాయన్నమాట. ఇలా ఏంటంటే ఒక చెట్టుకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఇలా అన్నమాట. సో అలాగే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా అక్కడ ఉండొచ్చు బహుశా, చూద్దాం. మేమైతే ఇప్పుడు రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. సో రోడ్డు మీదకి వెళ్ళేసి ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయో మీకు చూపిస్తాను. మీరైతే చూడొచ్చు ఈ రోడ్డు మీద వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి అటు ఇటుగా. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో. సో నేనైతే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా నేచర్ నుంచి ఏమైతే వస్తాయో సీజనల్ ఫ్రూట్స్ అనేది, అలాంటివి అయితే నేను బహుశా అస్సలు వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే బేసిక్గా నేను నేచర్ లవర్. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇంకో చెట్టుని ఫైండ్ అవుట్ చేశాను. మీకు చెప్పాను కదా లాస్ట్లో మీకు ఏం చెప్పాను, ఒక్కొక్క చెట్టు వాటం అనేది కాయ అనేది బ్రౌన్గా ఉంటుంది అని చూపించాను కదా, బ్రౌన్ రెడ్ కలర్లో. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ చెట్టు మనకు దొరికేసింది. ఇలా అయితే ఉన్నాయి. సో ఈ రకంగా అయితే నేనైతే నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తాను. సీజనల్ ఫ్రూట్స్, నేచర్ గిఫ్ట్ అనేది ఎలా వస్తాయి, ఎలా ఏంటనేది. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఇక్కడ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారనేది కూడా మీరు ఒకసారి చెప్పచ్చు కామెంట్ రూపంలో. అలాగే ఇక్కడ తంగేడు చెట్టు అయితే మనం చూస్తున్నాం. తంగేడు పూలు అయితే త్వరగా వచ్చేసాయి. మామూలుగా అయితే డిసెంబర్ స్టార్టింగ్ ఆర్ మిడ్లో వస్తాయి, బట్ ఈసారి సీజన్ త్వరగా స్టార్ట్ అయ్యింది. సో ఈ రకంగా నేనైతే ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని హోప్ యూ డూయింగ్ వెల్ and have a nice day. Thank you so much for watching. Bye bye, take care.